Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఘంటసాల నాగభూషణం వైశ్య అన్నదాన సత్రం ఆధ్వర్యంలో పేద వైశ్య విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్షిప్ల పంపిణీ. నూతనంగా వాసవి స్కూల్ ప్రారంభానికి ఎమ్మెల్యే సహకరించాలని కోరిన వైశ్య ప్రముఖులు. లారీ ఓనర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు పలు సూచనలు అందజేసిన డీఎస్పీ ధీరజ్. గుడివాడ పట్టణం మార్కెట్ సెంటర్ వద్ద గల దేవాదాయ ధర్మాదాయ సంస్థకు చెందిన శ్రీ ఘంటసాల నాగభూషణం వైశ్య అన్నదాన సత్రం ఆధ్వర్యంలో పేద వైశ్య విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్షిప్ల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుడివాడ జనసేన ఇన్ఛార్జి బురగడ్డ శ్రీకాంత్, సీనియర్ టీడీపీ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు, ప్రపంచ ఆర్యవేశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు ఎక్కిలి మణిదీప్, ఆర్యవేశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్, దేవాదాయ శాఖ అధికారులు 55 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 2000 చొప్పున స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ముందుగా శ్రీ ఘంటసాల నాగభూషణం చిత్రపటానికి కూటమి నాయకులు, వైశ్య సంఘాల పెద్దలు పూలమాలతో నివాళులర్పించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తేనే సమాజం ముందుకు వెళ్తుందనే మంచి ఆశయంతో నాడు ఎందరో మహానుభావులు భవిష్యత్తు తరాలకు మేలు చేసేలా ధార్మిక సంస్థలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఈ సందర్భంగా జరిగిన సభలో శ్రీకాంత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుడివాడ డివిజన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ తనిఖీ అధికారి ఉయ్యూరు సుధాకర్, దేవాదాయ శాఖ అధికారులు కందుల గోపాలరావు, ఎర్లగడ్డ వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఇక్కడ ఘంటసాల నాగభూషణం వైశ్య అన్నదాన సత్రం ఆధ్వర్యంలో ఈ యొక్క స్కాలర్షిప్ కమిటీ కార్యక్రమానికి మన గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు, మన ప్రీతం నాయకులు శ్రీ వెనిగండ్ల రాము గారు హాజరవ్వాల్సి ఉంది. కానీ కొన్ని ప్రజా సమస్యల మీద ఆయన వేరే కార్యక్రమానికి వెళ్ళటం మూలంగా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. వారి తరఫున మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యాం. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా చూస్తే మన సమాజంలో వైశ్యులు చాలా ప్రముఖ పాత్ర వహిస్తారు. అలాగే వైశ్యులు అంటే సమాజ సేవ, సామాజిక సేవ చేసే ఒక ప్రముఖులుగా మనందరం కూడా సమాజంలో గుర్తించాం. అలాగే ఈ రోజున ఘంటసాల నాగభూషణం గారి యొక్క మునిమనవుడు అయినటువంటి అరవింద్ గారు మనందరికీ సుపరిచితులే. ఈ రోజున వారు అనేక వ్యాపార సంస్థలు చేసి ఈ రోజున గుడివాడలో ఒక మంచి వ్యక్తులుగా సమాజంలో గుర్తింపు పొందున్నారు. కాబట్టి వారు చేసే ఈ యొక్క ఇక్కడ స్కూల్ కట్టాలని చెప్పి వారు మునిమనవుడుగా నిర్ణయించుకొని చెప్పినందుకు వారికి ముఖ్యంగా మా యొక్క గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఖచ్చితంగా మీరు ఏదైతే సమాజ సేవ చేస్తున్నారో ఆ సేవలో మేము కూడా భాగమై మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా కానీ మా వంతు సహాయంగా మేము అందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తూ
అలాగే ఈ రోజున ఈ యొక్క స్కాలర్షిప్ ముఖ్యంగా అన్ని దానాల్లో కన్నా ఏదైతే చదువుని మనందరం కూడా 10 మందిని చదివిస్తే కనుక రేపు సమాజం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్కాలర్షిప్లన్నీ కూడా ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు ఈ యొక్క అన్నదాన సత్రం వారు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత మంచిగా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అధికారులకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మరి పెద్దలందరికీ వైశ్య పెద్దలందరికీ అలాగే ప్రముఖులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మా అందరూ కూడా సహాయ సహకారం ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మాకు ఈ అవకాశం కల్పించిన అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు. దేవాలయ శాఖలో నడుస్తున్నటువంటి ఈ వైశ్య వంటకాలు పోషణ విషయంలో ఈరోజు ఉన్నతమైనటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. విద్యాదానం చాలా ఉత్కృష్టమైనటువంటిది. దానం అంటే మనం విజ్ఞానాన్ని అందించినటువంటిది ఒక శాశ్వతమైనటువంటి భవిష్యత్తును ఏర్పరచుకోవడానికి పిల్లలకు ఉపయోగపడుతుంది. అటువంటి ఉన్నతమైనటువంటి ఆశయంతో ఆనాడు ఘంటసాల నాగభూషణం గారు ఈ సత్రాన్ని నిర్మించడం, ఆ లక్ష్యంతో ఇది పనిచేయటం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఆ దావోజు శ్రీకృష్ణానందులు కార్యక్రమాన్ని రోజు ఆ ఆశయ నెరవేర్చడం అనే ఒక స్కాలర్షిప్స్ కదా, స్కాలర్షిప్స్ ఇవ్వడం ఈరోజు పెట్టుకున్నారు. ఎన్ఎంసీ బాగా చేశారు. అరవింద్ గారు మాట్లాడారు. వారి తాతగారు ఈ ఉన్నతమైనటువంటి ఆశయంతో విద్య అందించాలి అనే ఆ రోజుల్లో విద్య అందరికీ అందుబాటులో ఉంది. చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో అటువంటి లక్ష్యంతో ఈ సత్రం ఏర్పాటు చేయటం, దినాలుగా కొనసాగటం చాలా సంతోషం. ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా ఒక 50 లక్షల ఫ్లాట్స్ ఎస్టిమేషన్తో ఒక బిల్డింగ్ కింద షాపింగ్ కాంప్లెక్స్ పైన స్కూల్, మరి ఆ దాత ఆశ్రమం భిన్నం కాకుండా స్కూల్, ఒక ప్రైమరీ స్కూల్ ఫస్ట్ ఫిఫ్త్ ఏర్పాటు చేయాలని తెలియజేశాను. చాలా మంచి ఆలోచన. ఆ విధంగా దానికి కావాల్సినటువంటి అంశాలు కూడా ఆరోగ్య ఎమ్మెల్యే రామగారి సహకారంతో ఇక్కడ సమకూర్చున్నది ఏర్పాటు చేయగలిగితే చాలా బాగుంటుంది. దానికి కావాల్సినటువంటి పూర్తి సహకారం దేవాలయ శాఖ నుంచి ఉంటుందని తెలియజేస్తున్నాను. మా ఉన్నతాధికారులు గారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఇక్కడ కలెక్టర్ గారు కానివ్వండి, అందరి సహకారం కూడా దీనికి ఈ ఉన్నతమైనటువంటి అంశాల నాగభూషణం గారి ఆశయాన్ని నెరవేర్చడానికి ఏం చేయడానికైనా సహకారం అందిస్తానని తెలియజేస్తున్నాము. ఇలాగే సత్రాలు చాలా చోట్ల ఉన్నాయి. జిల్లాలో, రాష్ట్రంలో కూడా వివిధ ఆశయాలతో పనిచేస్తున్నాయి. కొన్ని చోట్ల అనుభవం, కొన్ని చోట్ల రీసెంట్గా నిన్న ప్రదక్షిణ చేశాము మచిలీపట్నంలో అమ్మవారి సత్రాన్ని. అక్కడ అపరకర్మల కోసం అని చెప్పి సత్రం ఆ రోజుల్లో ఏర్పాటు చేసింది. అయితే ఈ మధ్య కొన్ని శక్తులు దాన్ని ఆక్రమించుకోవడం ప్రయత్నం చేయడం, దాన్ని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. అలాగే వివిధ లక్ష్యంతో ఆ రోజుల్లో అది సత్రాలు ఏర్పాటు వాటన్నిటి కూడా లక్ష్యం దెబ్బతినకుండా దేవాదాయ శాఖ అన్యాక్రాంతం కాకోకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ దేవాదాయ శాఖ మంత్రి గారు నారాయణ గారు కూడా చాలా పర్టికులర్గా ఉన్నారని తెలియజేస్తారు. జై వాసవి, జై వాసవి. ముందుగా మన గుడివాడ నియోజకవర్గ ప్రజల గుండె చప్పుడు మన శాసనసభ్యులు వెనుగళ్ల రాము గారు ఆదేశాల ప్రకారం ఆ రోజు మనం ఆర్యవైశ్యుల పిలుపు, వెనుగళ్ల రాము గెలుపు అనే నిదానంతో మనం ముందుకెళ్ళాం. అదే స్ఫూర్తితో ఆయన కూడా మనకి ఇలా పేద వైశ్య విద్యార్థులకి స్కాలర్షిప్ల నిమిత్తం కొద్దిగా త్వరగా పూర్తి చేయండి అంటే ఈఓ గారిని వెంటనే ఆదేశించి దీన్ని త్వరితగిన మన ఆర్యవైశ్య
పేద విద్యార్థులకి ఈ విధంగా స్కాలర్షిప్లు రావడానికి ఆయన చేసిన కృషి మొట్టమొదటిగా అభినందనీయం. ఆ తర్వాత ఘంటసాల నాగభూషణం అన్నదాన సత్రాన్ని 1936లో ఆయన ఎంతో గొప్ప మనసు, ఉన్నతమైన మనసుతో ఆయన యొక్క చరాస్తులను కూడా దీనికి పెట్టడం చాలా గొప్ప అభినందించవలసిన విషయం. అలాగే మన ఆర్యవైశ్య పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన మన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ఈ రోజు ఘంటసాల నాగభూషణం గారి గొప్ప ఆశయంతో ఏటా స్కాలర్షిప్ ఇవ్వడం అనేది అది పెద్ద గొప్ప మహోన్నత కార్యక్రమం. ఎందుకంటే ఇదివరకు పూర్వం రోజుల్లో చదివించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడే వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆయన సొంత ఆస్తుల్ని మన ఆర్యవైశ్యులకి ప్రతి ఒక్కరికి చదువు నిమిత్తం ఏటా స్కాలర్షిప్ అవ్వాలని చెప్పి వాళ్ళు చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు చూసుకొని అలాగే సమాజ సేవ కూడా ఉపయోగపడాలని గొప్ప ఆశయంతో ఆయన కార్యక్రమం నిర్వహించారు. అలాంటి గొప్ప వ్యక్తి మన ఈ స్కాలర్షిప్ తీసుకోవడమే కాకుండా మనం కూడా పెద్దయ్యాక రేపు ఉన్న పొజిషన్ ఉన్నప్పుడు మనం కూడా చదువుకు సహాయం చేసి మనం కూడా ఈ చదువుకున్న సహకారాన్ని ప్రతి ఒక్కరు తోడ్పడాలి. అలాగే గత వైసీపీ పరిపాలనలో ఈ అన్నదాన సత్రాన్ని కూర్చోవడం జరిగింది. దీన్ని మేము పునఃప్రారంభిస్తామని చెప్పి ఎంతో మంది దాన్ని మనం తిరగరాసి తెలుగుదేశం ప్రభుత్వంలో గుడివాడ శాసనసభ్యుడు ఎన్నికల రాములు గారు ఒకటే ఆశయం పెట్టింది. చదువు కోసం ఆయన 100 అడుగులు ముందుకేస్తారు, దేనికైనా ఒకే ముఖ్య నిర్ణయంతో ఆయన గుడివాడ వాసవి స్కూల్లో చదివి వాసవి స్కూల్లో నేను పెరిగాను, వాసవి స్కూల్లో చదివి ఉన్నత స్థాయిలో ఉన్నాను కాబట్టి నేను వాసవి స్కూల్ పునఃప్రారంభించాలని గొప్ప ఆశయంతో ఆయన ముందడుగు వేశారు. అలాగే ఈ ఘంటసాల నాగభూషణం సత్రంలో ఆయనకంటూ ఉన్న ఆశయాన్ని ఆయన పేద విద్యార్థులకు ఎలా చదివించాలనే ఉద్దేశంతో, అలాగే ఈ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మన కుటుంబ ప్రభుత్వంలో ఈ నాగభూషణం సత్రాన్ని మళ్ళీ పునఃప్రారంభించి స్కూళ్ళు ప్రారంభిస్తారని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేయండి. వెనిగల రాము గారు చదువు కోసం ఎంతో మందికి ఆర్థిక సాయం చేశారు. అలాంటి వ్యక్తి ఈ మన ఆర్యవైశ్యులకి ఆయన అందరితో తోడుంటారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే స్కూల్ ప్రారంభించడానికి తర్వాత తను సహాయం చేస్తారని చెప్పి అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ శుభాముఖంగా మీ అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా మన శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు ఈరోజు లేకపోవడం మాకు కొంచెం ఇదైనప్పటికీ వారి తరపు నుంచి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా ప్రియులు ముఖ్య అతిథి జగన్మోహన్ రావు గారికి, అలాగే బోరగొడ్డ శ్రీకాంత్ గారికి, మనదీప్ గారికి, శోభాబాబు గారికి, అలాగే మా డిప్యూటీ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రసాద్ గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఘంటసాల నాగభూషణ సత్రం 1936లో నాగభూషణం గారు ఏ ఆశయం అయితే అన్నదాన సత్రం కింద జరగాలని ఏర్పాటు చేశారో ఆ ఆశయాన్ని ఇప్పుడు వరకు కొనసాగిస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మునిమనోడైనటువంటి ఆయన కూడా రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి ఆశయానికి సంబంధించి ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి ఎంతైతే వ్యయం ఉంటుందో ఆయన వంతు కూడా సహాయం చేస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేయటం, ఈ కార్యక్రమాన్ని ఈ 4 ఏళ్ళలో మన ఎమ్మెల్యే కలిసి పూర్తి సహకారంతో ఈ నిర్మాణం చేసి ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ను ఫుల్ఫిల్ చేస్తామని దేవాదాయ ధర్మాదాయ శాఖ గురించి తెలియజేసుకుంటూ, ఈ అవసరం తీసుకొచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగే కార్యనిర్వాహక గోపాల్ గారు కూడా ఈ సంస్థ పూర్తి బాధ్యతలు తీసుకుని డిపార్ట్మెంట్కి ఎప్పటికప్పుడు ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ మన శాసనసభ్యుల గారి సహకారంతో ఈ నిర్మాణం పూర్తి చేసి ఏదైతే దాత ఆస్తి ఉందో మన వైశ్య కమ్యూనిటీ అందరికీ సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అట్లాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రావు గారికి, అలాగే జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అట్లాగే ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, శ్రీ ఘంటసాల నాగభూషణం గారి అన్నదాన సత్రం ఏదైతే ఉందో మంచి సేవా స్ఫూర్తితో ఆర్యవైశ్యుల్లో పేద విద్యార్థులకి చదువుకోవటం కోసం స్కాలర్షిప్లు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంగాను ఘంటసాల నాగభూషణం గారికి నా తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆర్యవైశ్యుల ప్రముఖులైనటువంటి మా గోకవరపు సునీల్ అన్నయ్య గారు కానీ, అలాగే తమ్ముడు మందీప్ గారు కానీ, అట్లాగే అరవింద్ గారు కానీ నాగభూషణం గారి ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్ళి
వారి ఆశయాలను నిలబెడతారని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి. జై జై వాసవి. మరి ఈనాడు మనం ఇక్కడ మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకి, మరి ఈ కార్యక్రమం ఇచ్చిన పిల్లలకి అందరికి కూడా శుభాభినందనలు తెలియపరచుకుంటూ, మరి ఘంటసాల నాగభూషణ గారి సదుద్దేశంతో ఆ రోజు 1936 అంటే మన స్వతంత్రం రాకపోవడమే వయస్సుల యొక్క ఉన్నతికి, మరి ఆ రోజు ఈ రోజు అంటే ఎక్కడ పడితే అక్కడ హోటల్స్, టిఫిన్లు, భోజనాలు అన్నీ దొరుకుతున్నాయి. ఆ రోజు ఎక్కడెక్కడి నుంచి వచ్చినా కూడా మనకి మరి ఒక వేదిక అంటూ లేదు. ఆ రోజు ఎంత ఆలోచించి మరి ఇదివరకు అంటే 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళు. ముక్తాయాసంతో వచ్చినప్పుడు వాళ్ళకి కనీసం అన్నప్రసాదన పెట్టాలని ఉద్దేశం సదుద్దేశం ఆ రోజు మరి 17 ఎకరాల చిల్లర పొలము, ఈ స్థలము అంతా కూడా సంస్థకి కేటాయించి మరి అత్యున్నతమైన భావనతో కలిగిన మన ఆదివాసులు, మరి ఆదివాసులకు ఎన్నుక లేనంటారు. ఎందుకంటే దాన ధర్మాలు చేయడంలో మనం ముందుంటాం. అటువంటి సమాజంలో మనం యొక్క విశిష్టతని మరి రాము గారు కూడా మనకి, మన ఎమ్మెల్యే రాము గారు మన వాసవి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫస్ట్ బ్యాచ్గా చదివి ఆయన ఈ రోజు కూడా మన దేవాలయానికి వచ్చిందని చక్కగా మరి వాసవి మళ్ళీ స్కూల్ ప్రారంభిద్దాము, మీ సహకారం ఇస్తా అన్నారు. మరి వారికి మరి సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి ఇటువంటి అవకాశం మనకి ఇక్కడ నాగభూషణ ప్రస్తుత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి అనుగుణంగా సత్రము ప్లస్ వాసవి స్కూల్ కూడా నిర్మాణ కార్యక్రమాలని మరి చాలా మంది, మరి జగన్ గారు గారి పెద్దలు ఉన్నారు చాలా మంది, వీళ్ళందరూ కూడా సహకరించి మరి అభివృద్ధిలో పాల్పంచుకొని మరి మనం చెప్పాడు మన గారు స్లోగన్, ఆ స్లోగన్తో మనంతా ఉత్తేజపడితే ఈరోజు మనం సుమారుగా 53,000 కోట్ల మెజార్టీతో మన గుడివాడలో చరిత్ర సృష్టించారు. మన రాము గారు కానీ, జగన్ గారు కానీ, బాబాయ్ చంద్రబాబు గారి అంతా కూడా. మరి ఇలాంటి సుదినాన్ని మనకు అవకాశం కల్పించిన రాము గారికి మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని కంపల్సరిగా వారి సహకారంతో వాసవి స్కూల్ని నిర్మాణం చేపట్టాలని చెప్పి మాకు మేము సహకరిస్తాము. మరి అదేవిధంగా పిల్లలు నేటి బాలలే రేపటి భావితరాల వారు కాబట్టి ఒకప్పుడు అన్నదానానికి ఇంపార్టెంట్ ఉండేది. ఆ తర్వాత మాకు రక్తదానం, ఈరోజు విద్యాదానం. విద్యావంతులైతే అటు కుటుంబానికి ఘంటసాల నాగభూషణం గారి వయసు అన్నదాన సత్రం మరి 1936 సంవత్సరంలో స్థాపించబడి ఈ రోజుకి 89 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి అలాగే ఈ దాత యొక్క ఆశయాల మేరకు మరి పేద విద్యార్థులకు వైశ్య కమ్యూనిటీ వారికి స్కాలర్షిప్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ గురించి 4 ముక్కలు చెప్పవలసి. గుడివాడ లారీ ఓనర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఎస్పీ ధీరజ్ వినిల్ పాల్గొని రహదారి భద్రతపై అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ మరియు మెడికల్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ అతివేగం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఒక రోడ్డు ప్రమాదం జరగటం వల్ల ఒక వ్యక్తి మరణించడమే కాకుండా ఆ కుటుంబం కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుందని తెలిపారు. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా డ్రైవర్ మానసికంగా ట్రోల్లో ఉండాలని, మద్యం నడిపి వాహనాలు తోలటం సరికాదంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్స్మిలి శ్రీనివాసరావు, గుత్తా చంటి మరియు పోలీసు ఆర్డీఓ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మీట్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మొదటిగా యాక్చువల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ వుడ్ లైక్ టు కమెండ్ వేలని ఐ క్యాంప్ కండక్ట్ చేస్తున్నందుకు. ఆర్టీఓ గారు చెప్పినట్టు అసలు రోడ్డు మీద ఏం జరుగుతుందో కనబడకపోతే ఎవరినన్నా గుద్దే ఛాన్స్ ఉంటుంది, రకరకాల యాక్సిడెంట్స్ జరిగే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది జరగకుండా వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో యాజ్ పార్ట్ ఆఫ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మనం ఫస్ట్ అక్కడ నుండి వద్దాం, దెన్ పోలీస్ ప్రాబ్లమ్స్ మీకు చెప్తాను. నేను చాలాసార్లు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఫస్ట్ నోటీస్ చేసేది లారీలు చాలా ఫాస్ట్గా వెళ్తాయి. రాత్రిపూట కానీ పగలపూట కానీ చాలా ఫాస్ట్గా వెళ్తే రెక్లెస్గా వెళ్తాయి. ఇందులో నోటీస్ చేయాల్సింది ఏంటంటే అదే లారీ వెనకాల వేగం కన్నా ప్రాణం మిన్నా అని రాస్తారు. మీరే రాస్తారు, మీరే ఫాస్ట్గా వెళ్ళమని చెప్తారు. సో ఫస్ట్ మీ డ్రైవర్స్ని కొంచెం సెన్సిటైజ్ చేయండి. ఇలా ఫాస్ట్గా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే మనం సేఫ్గా వెళ్ళడం ముఖ్యం. మీ యాక్సిడెంట్ ఆర్టీఓ గారు చెప్పినట్టు యాక్సిడెంట్ అయితే 7 to 8 years పడుతుంది. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కావాలి. సో అందుకని ఐ హోప్ మీరు అది గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను.
రెండోది వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎవ్రీ ఇయర్ తీసుకుంటారని అనుకుంటున్నా. అండ్ ప్రాపర్గా మీరు ప్రాపర్ చెక్స్ చేసి వాటికి పీరియాడిక్ మెయింటెనెన్స్ చేసి సర్వీస్ చేస్తారని కూడా భావిస్తున్నాను అండి. ఇది కాకుండా మూడోది వీళ్ళని ఇందాక కూడా రిక్వెస్ట్ చేశాను, లారీస్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటుంది చాలా వరకు చూసినప్పుడు. సో దానికంటే మొత్తం ఫుల్ కవరేజ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారని అనుకుంటున్నాను అండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట. మెయిన్ ఎక్కువ ఎందుకు వై వీఆర్ ఫీలింగ్ దీస్ ఎఫెక్ట్స్ అంటే సిఐ గారు చెప్పినట్టు, ఎప్పుడైతే ఒక యాక్సిడెంట్ జరిగిందో యాక్సిడెంట్ జరిగినందుకు ఫైనాన్షియల్ లాస్ ఎప్పుడైనా మనం పూడ్చొచ్చు. అంటే ఈ రోజు ఒక రూపాయి పోతే రేపు సంపాదించుకోవచ్చు. కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వ్యక్తి ప్రాణాన్ని ఎంత చేసినా మనం వెనక్కి తీసుకురావాలి. పోనీ ఆ వ్యక్తే కాదు, అతనితో పాటు ఎవరైతే డిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ, కిడ్స్, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. సో అది కూడా ఆలోచించి మీరు ప్రికాషన్స్ తీసుకుంటారని అనుకుంటున్నానండి. సో ఇప్పుడు పోలీస్ సైడ్ నుండి నేను మీకు కొన్ని రిక్వెస్ట్ చేస్తాను. ఒకటి, మాకు మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే 8 to 12 అండ్ 4 to 8 మేము ట్రాఫిక్ పాయింట్స్ రన్ చేస్తున్నాం. ఆ టైంలో మీరు టౌన్లోకి వచ్చేస్తున్నారు. సో అది తగ్గించుకోండి. మీకు డెసిగ్నేటెడ్ టైం ఒకటి ఉంటుంది 12 to 4. 12 to 4లోనే మీరు టౌన్ లోపలికి రావాలి, అన్లోడింగ్ చేసుకోవాలి, బయటకు వచ్చేయాలి. లేకపోతే మేము స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తాము. రెండోది, ఆటోనగర్ రోడ్లో కానీ నెక్స్ట్ పామర్ వెళ్ళే రోడ్లో కానీ లారీలు పక్కన పెట్టేస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చారు కానీ బట్ దానివల్ల కూడా యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉంది, మీరు అది గుర్తించాలి. మూడోది, వీళ్ళు యాక్చువల్ లారీ అసోసియేషన్ వాళ్ళు కలిసినప్పుడు చెప్పిన మెయిన్ ప్రాబ్లం థెఫ్ట్స్ అవుతున్నాయి. సో వాళ్ళనే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కొంచెం సీసీటీవీలు ఎక్కువ పెట్టడం, ఒక సెక్యూరిటీ గార్డ్ పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తారని అనుకుంటున్నాను. ఇది పెద్దలకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ సొంత లారీలు సొసైటీలో పెద్ద మనుషుల్లో వ్యవహరించి చేయాలని ఆశిస్తున్నాను. రెండోది, ఆర్టీఓ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే వీళ్ళు ఫస్ట్ గోల్డెన్ అవర్లో గుడ్ సమారిటన్స్ లా బిహేవ్ చేశారో మేము వాళ్ళకి లెటర్స్ రాసి మీకు పంపిస్తాము. వాళ్ళకి క్యాష్ రివార్డ్ కొంచెం ఇష్యూ చేయండి. అంటే కలెక్టర్ గారి ద్వారా లాస్ట్ మంత్ కూడా ఇచ్చాము సార్. ఈ సంవత్సరం కూడా ఎవ్రీ మంత్ అది పాలసీగా పెట్టాము. రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ లో అది ఎవ్రీ మంత్ రివ్యూలో కూడా ఉంది. లోకం చూశారు మీరు, మీకు కష్టకాలు తెలుసు, కానీ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. రోజు పొద్దున్నే 4 గంటలకి టీవీ పెట్టి లెగిసి మాకు కనపడేది యాక్సిడెంట్లే. మా ఏరియాలో యాక్సిడెంట్ అంటే మేము పరిగెత్తాల్సిందే, పోలీసు కానీ మేము కానీ. భద్రత గురించి మీకు తెలియదు అనుకోకుండా తప్పు. మీకు అందరికీ తెలుసు భద్రత గురించి, అయినా కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అంటే భద్రతని మనం పాటించడానికి ప్రయత్నం చేయట్లా. ఆ ప్రయత్నం చేయాలంటే చాలా ఫ్యాక్టర్స్, వ్యక్తిగతంగా చేయాలి, రోడ్డుగా చేయాలి, మెషిన్గా, వెహికల్ యొక్క ఇంజనీరింగ్లో చేయాలి, ఇవన్నీ చేయాలి. కానీ మన వరకు మనం అట్లీస్ట్ యాజ్ ఇండివిజువల్గా, డ్రైవర్గా, ఓనర్గా, మన డ్రైవర్కి ఎట్లా ఉన్నాడనే విషయం మన ఓనర్కి తెలుసు, కానీ పట్టించుకోవడం. కారణం వేరే కారణాలు. మీ డ్రైవర్ మందు తాగి వస్తున్నాడని తెలుసు, మీ క్లీనర్ చెప్పుకుంటాడు మీకు మందు తాగుతున్నాడని తెలుసు, రోడ్డు పక్కన దాబాలో జరిగేది అదే, అన్నీ తెలుసు. అయినా కూడా నాకు డ్రైవర్ దొరకట్లేదు సార్, ఎవడో ఒకడు అడ్డం పెట్టుకుంటున్నాను సార్ అంటున్నారు. అన్ని రోజులు అడ్డం పెట్టుకోలేం కదా, అన్ని రోజులు మనకి కాదు కదా. ఒక యాక్సిడెంట్ అయితే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు, నేను తెలుసు, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే మనము కొన్ని విషయాలను పట్టించుకోవట్లా, బాధ్యతగా తీసుకోవట్లా. నాకు నిన్న మీ ప్రెసిడెంట్ గారు వచ్చి అంటే నేను అన్నా, ఏదో మమ్మల్ని కొత్త డిఎస్పీ గారు వచ్చారు కాబట్టి అందరినీ పిలిచి గైడ్లైన్స్ పిలిచినట్టున్నారని చెప్పా. మొగమాటమే. ఎందుకంటే పోలీసుతో జాగ్రత్తగా ఉంటే మా బళ్ళు ఎక్కడ పెట్టుకున్నా ఏం ఇబ్బంది పెట్టరు అని మీ ఉద్దేశం. కాదండి, అది కాదు. నాకు కావాల్సింది డిఎస్పీ గారు కానీ మేము కానీ శాలువాలు కప్పుకుంటారు, అలా పని చేయడానికి వచ్చాం. పని చేయాల్సిందే. పని చేయించాక మేము ఊరి నుంచి వెళ్ళిపోయాక పలానా వాళ్ళ కాలంలో బాగా చేశారని చెప్పుకోగలిగితే అది మేము మంచి చేసినట్లు లెక్క. అంతేగాని మాకు దండలను శాలువాలు కాదండి, తెలుసు ఆ విషయం మాకు. కానీ మీరు చాలా విషయాలు పట్టించుకోవట్లేదు, చాలా విషయాలు.
ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ యాంగిల్ మా పోలీస్ సోదరులు మాట్లాడతా కదా, నేను మా ఇంకో అదర్ యాంగిల్ మాట్లాడతా. నా దగ్గర ఫిట్నెస్ వెహికల్ వస్తుంది, ఇన్సూరెన్స్ ఫేక్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడంతా కూడా కట్ కాపీ పేస్ట్, ఏదో ఇన్సూరెన్స్కి ఏదో తలకట్టితో తగ్గించేస్తున్నారు కదా. డమ్మీ ఇన్సూరెన్స్ మన మార్కెట్లో చెప్పే మాట. సరే ఇప్పుడు అంటే ఇంకా అవ్వలేదు, కొంతవరకు అయింది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఫ్యామిలీకి ఎంతో కొంత న్యాయం జరగాలి అంటే ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉండాలి. కాబట్టి అది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉందా లేదా చూసుకోండి. మీ లైసెన్స్ రెన్యువల్ టైం టు టైం అవుతుందా లేదా చూడండి. ఇన్సూరెన్స్ కూడా టైం టు టైం కడుతున్నారా లేదా చూడండి. అలాగే ఒక వెహికల్ని దాని ఒక లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, ఒక వెహికల్ లైఫ్ స్పాన్ అంటే దాని కన్నం కింద చేయాలంటే ఎంత ఉండాలి? 15 సంవత్సరాలు నిండి ఉండాలి, లేదా 2,50,000 కిలోమీటర్లు తిరిగి ఉండాలి. కాబట్టి 2 అయితే కానీ దాన్ని ఇచ్చేస్తారు. అలాగే మనకి ఆ యొక్క వెహికల్ యొక్క అయిపోయిందా లేదా, కన్నంకి వచ్చేసిందేమో చూసుకోండి. అలాంటి వెహికల్స్ కూడా ఏమైనా ఉంటే కనుక ఒకసారి ఎంబీఆర్తో చూసుకుని దాన్ని చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు హ్యాపీగా లీడ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అందుకే మీ అందరూ కూడా ఎప్పటికప్పుడు మెడికల్గా ఏదైనా క్యాంప్ పెట్టినప్పుడు దానికి మస్ట్ అండ్ షుడ్ అటెండ్ అవ్వండి. కళ్ళు మనకు కనిపిస్తున్నట్టే ఉంటాయి. క్షణికావేశంలో ఏదో ఒక అతను తప్పైనా కానీ మనం రోడ్డు పక్కన ఆగున్నా కానీ మనల్ని వచ్చి చాలా వెహికల్స్ చూడండి, రోడ్డు మీద ఆగున్న వెహికల్ గుర్తిస్తాం. కాబట్టి అలాంటప్పుడు మీరు రోడ్డు పక్కన పార్క్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి, రోడ్డుకి చాలా మార్జిన్ దిగి మీరు చూసుకోండి. అలాగే మీరు వెంటనే లారీ ఆపేసిన తర్వాత రోడ్డు మీదకి వచ్చేస్తారు, షాప్ అవతల పక్కన ఏదైనా బట్టి షాప్ వెళ్ళడానికి, టీ తాగడానికి. సో అలా చాలా మంది రోడ్డు దాటుతున్నగా కూడా చాలా హైవేలో యాక్సిడెంట్స్ అయ్యాయి. కాబట్టి మీరు వెనక ముందు చూసుకుని రోడ్డు దాటి మీరందరూ కూడా ఈ రోడ్డు నియమాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ హెవీ లైసెన్స్ హోల్డర్స్ మీరందరూ కూడా. కాబట్టి చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నట్టున్నారు. మా డిపార్ట్మెంట్ లో కూడా ఉండుంటాయి. హోమ్ గార్డ్స్ కొంచెం సెలక్షన్ చాలా మంది వెహికల్స్ ఉంటాయి. పోలీస్ వెహికల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలాంటి దానికి కూడా ట్రై చేయొచ్చు. అది అలాంటిది ఏదన్నా మీకు పేపర్లో తెలియజేస్తారు. అలాంటి వేలో కూడా ఆలోచించండి. మీ అందరికీ కూడా లారీ యూనియన్ వాళ్ళు చాలా సపోర్ట్గా బాగానే ఉంటున్నారని అనుకుంటున్నాము. ప్రతిదానికి ఒక యూనియన్ ఉందా? రేడియేటర్లకు ఒక యూనియన్, డైనమాలకు ఒక యూనియన్, మోటార్ అదేంటి సెల్ఫ్ మోటార్కి ఒక యూనియన్, అలా లేదా? ఒకటేనా మొత్తం టోటల్ అందరూ కలిపి ఒకటే? అంటే మనకి విజయవాడలో అయితే దానికి సపరేట్ యూనియన్ కదా, అందరూ కలిపి ఏమంటారు దాన్ని? ఐరనా? ఐలాండ్ అది ఉంటుంది. ఇక్కడ ఏమంటారు? ఇక్కడ కూడా ఐలాండ్ ఉంది కదా సార్. మొత్తం వర్కర్స్ కలిపి వర్కర్స్ యూనియన్ ఉందండి. దాన్ని మధ్య వాళ్ళు కూడా బాగా యాక్టివ్ గా ఉండి ఆ ప్రెసిడెంట్ గారు కూడా వెనకమాల ఉన్నారు. ఓకే సార్ చెప్తున్నారు సీసీ కెమెరా సార్ అంటే నాకు 5 లక్షలు కావాలి సార్ అన్నారు. కాబట్టి మా దగ్గర ఏదైనా స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే కనుక మీ నుంచి మేము అడిగేది గవర్నమెంట్ నుంచి ఇస్తానంటున్నారు. కానీ అది కొంచెం బడ్జెట్ కొంచెం త్వరగా అయ్యేది పని కాదు. ఏదైనా ఇమీడియట్గా ఎవరైనా పెట్టగలిగే దాతలు ఎవరైనా ఉంటే కనుక మన ఆటో నగర్లోనే మొత్తం 5 లైన్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి లైన్లోనూ ఒక 2 కెమెరాలు ఏదన్నా మా యూనియన్ తరఫున అడగంతో కూడా, అలాగే మన ప్రెసిడెంట్ గారు అక్కడ పెట్టారు, బయట కూడా 2 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏదన్నా ఒక వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు యొక్క కార్యక్రమాన్ని లారీ అసోసియేషన్ వాళ్ళ సహాయ సహకారంతో కార్యక్రమం కండక్ట్ చేయండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా రోడ్డు మీద ఎక్కువసేపు తిరిగేవాళ్ళు, అంటే మన ఉద్యోగం అది కాబట్టి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ వాళ్ళు, రోడ్డు మీద వెహికల్స్ ఫైల్స్ చేయడానికి మేము, అలాగే ప్యాసింజర్స్ అటు ఇటు తిప్పడానికి మీరు, గూడ్స్ క్యారీ చేయడానికి లారీ వాళ్ళు, అందరూ కూడా రోడ్ల మీద బతికేవాళ్ళు. మనకి ఫస్ట్ ముఖ్యంగా తెలియాలి భద్రతా నియమాలు. మనకి తెలిస్తే ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చు అనేది ఫస్ట్ కాన్సెప్ట్. అలాగే మా పోలీసు వారి నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ఈ భద్రతా నియమాలు అనేవి మీరు తెలుసుకొని మీతో కలిసి తిరిగే వాళ్ళకు, మీ ఇంట్లో వాళ్ళకి, మీ పిల్లలకి, రోడ్డు మీద వాహనాలు వినియోగించే ప్రతి ఒక్కరికి కూడా ఈ భద్రతా నియమాలు అది మన ఈ యొక్క కార్యక్రమంలో ఉయ్యూరు రోటరీ క్లబ్ నుంచి డాక్టర్ గారు కూడా అటెండ్ అయ్యారు. ఆమెను కూడా స్టేజ్ మీద పిలిచి మన ట్రాఫిక్ ఎస్ఐ గారు సన్మానం చేస్తున్నారు. నిజంగా ఈ కార్యక్రమం కూడా ముఖ్యంగా మీ అసోసియేషన్ కూడా వచ్చినప్పుడు కూడా మేము అందరం సజెస్ట్ చేశాము.
వీళ్ళందరికీ రోడ్డు మీద ఉన్న ప్రాబ్లం ఫస్ట్ కళ్ళ ప్రాబ్లం. దానికి సంబంధించి మీరు ఏమైనా కార్యక్రమం ఏర్పాటు చేయని అడగడం జరిగింది. దానికి వాళ్ళు కూడా సార్ మేము కూడా ఆలోచిస్తున్నామండి దాంట్లో భాగంగా అని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు అందరూ కూడా అందరికీ ఉండే ప్రాబ్లమ్స్ మీరంతా చాలా అశ్రద్ధగా ఈరోజు ఆటో పోతే ఈరోజు డ్రైవింగ్కి వెళ్ళకపోతే మాకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మీరు అందరూ అశ్రద్ధ చేస్తారు. దయచేసి మేము అందరూ వెళ్ళిపోయినా సరే ప్రతి ఒక్కరు ముఖ్యంగా డ్రైవర్స్ ఆ యొక్క ఐ టెస్ట్ చేయించుకొని దాన్ని మీరు పేపర్ మీద రాపించుకొని తర్వాత మీరు వీలున్నప్పుడల్లా దాంట్లో గ్లాసెస్ వేయించుకోవడం, ఏమైనా ట్యాబ్లెట్స్ అయితే ట్యాబ్లెట్స్ వాడడం, లేదు ఏదైనా ఆపరేషన్ సైజ్ చేస్తే కనుక దాన్ని కూడా మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ కళ్ళు ఎంత బాగుంటే అంతమంది ప్రాణాలు రక్షించవచ్చు, మీ ప్రాణాలు కూడా రక్షించుకోవచ్చు. ఉత్తమ అగ్నిమాపక సేవలందించి గణతంత్ర దినోత్సవం రోజున జిల్లా కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా ఉత్తమ సేవ అవార్డు పొందిన గుడివాడ ఫైర్ ఆఫీసర్ ఆంజనేయులను ఫైర్ సిబ్బంది మరియు సామాజికవేత్త ఆర్కే ఘనంగా సత్కరించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రమాదాల నివారణలో కీలక పాత్ర పోషిస్తూ సుమారు 30 అవార్డులు పొందిన ఆంజనేయులు ఆరోగ్యాలతో జీవించాలని సామాజికవేత్త ఆర్కే అన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించి అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని ప్రమాదాన్ని నివారించడంలో ఎంతో కృషి చేస్తున్నారని, వారందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున ఒక సేవామూర్తిగా తాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక శాఖలో ఈరోజు మన గౌరవనీయులు మన జిల్లా అధికారి జె ఆంజనేయులు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే సార్ వచ్చి 3 సంవత్సరాలైనా సరే మరి మూడు పర్యాలు కలెక్టర్ గారి చేతుల మీద అవార్డు రావడం అంటే మా గుడివాడ పట్టణానికే ఎంతో ఆనందకరం. చాలామంది మరి ఫైట్ స్టేషన్ అంటేనే చాలామంది ఫోన్ చేసి అడవాడిగా రమ్మని రండి అంటారు. మరి వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళు ఏ టైంలో ఏంటి ఒక ఫోన్ రాగానే అంత అలర్ట్గా ఉంటారో నేను కళ్ళారు చూశాను. ఒక ఫోన్ రాగానే వాళ్ళు ఎంత అలర్ట్గా ఉండి హడావుడికి వెళ్ళి అండి ఎక్కడ ఏంటి అని అడ్రస్ చెప్పి విత్ సెకండ్లో వారి దగ్గరికి వెళ్ళి ఏదో విధంగా ప్రాణాలు కాపాడాలనే ఆలోచనతోనే ఈ ఆలోచనతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏం గుర్తురాదు, కేవలం ఒక డ్యూటీ ఒకటి గుర్తుకొస్తుంది. ఆ డ్యూటీని అంత చాకచక్యంగా ముందు ప్రజలను ఏ విధంగా కాపాడి ఆ తర్వాత ఆస్తిని ఏ విధంగా కాపాడాలని ఆలోచిస్తారు తప్పితే ఇలాంటి మహానుభావులందరికీ మా గుడివాడ పట్టణాల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నా మన గవర్నమెంట్లో చాలామంది కాకి డ్రెస్ అంటే పొద్దున్న పారిశుద్ధం కాడి నుంచి పై ఆఫీసర్ వరకు కాకి డ్రెస్ అంటే రెస్పెక్ట్ కావాలి. పోలీస్ వ్యవస్థ అయినా సరే, మీ సేవలైనా సరే, మిలిటరీ వ్యవస్థ కానీ అవన్నీ ఉండడం అంటే మేము ఇంత సంతోషంగా ఉండగలుగుతాం గుడివాడ పట్టణంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ. అలాంటి మహానీయులకి చాలామంది ఇదే ఉద్యోగాలు చేసుకుంటూ మరి పోలీస్ వ్యవస్థలు కూడా చాలామంది అమరులు అయిపోయి ఉన్నారు. ఆ రోజు మీద దండ వేస్తాం, జయంతి చేస్తాం, కార్యక్రమం చేస్తాం అయిపోయింది అనుకుంటారు. కానీ ఆ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది ఎవరైనా అంటే మీ వ్యవస్థ, మీ పోలీస్ వ్యవస్థ, లేకపోతే మన అగ్నిమాపక వ్యవస్థ, దేశానికి ఉపయోగపడే వ్యవస్థ ఏదైనా సరే వాళ్ళందరికీ మాత్రం మన పేరున మన కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాంటి మహానుభావులు ఉండడం వల్లే ఇంత సురక్షంగా, ఇంత స్వేచ్ఛగా, ఇంత సంతోషంగా ఉంటున్నామంటే కేవలం మీ కాకి డ్రెస్ వల్లే. ఇంత అవకాశం ఇచ్చినా మన అగ్నిమాపక సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే నేను సార్ పక్కన కూర్చునే అంత ట్రైనింగ్ కాదు. నేను చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాది. చాలా ఏదో నాకు ఒకటే కోరిక, నేను చదువులో పూరైనా సరే దేశానికి సమాజానికి పనిచేయాలి ఆకాంక్ష ఆలోచించ ఉన్నాను. కాబట్టి ఈరోజు మీ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే చెప్తున్నాను కదా, నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చినాను. కేవలం ఒకే ఒక కాన్సెప్ట్, సమాజానికి సేవ చేయాలి. మీరు ఎప్పుడు ఎల్లవేళ పెడుతున్నారు, నేను అప్పుడప్పుడు పెడుతున్నా. నేను కూడా చాలాసార్లు గుడివాడ పట్టణంలో చూస్తూనే ఉన్నా. మరి మనుషులే కాదు, మూగజీవులు ఉంటాయి. మరి రోడ్ల మీద కాలువల్లో డ్రైనేజీలు పడిపోయినంటే దానికి చాలామంది చూద్దాం చేద్దాం అంటారు. మరి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఒక వ్యాన్ వేసుకొచ్చేసి ఒక 10 మంది సిబ్బంది వచ్చేసి ఆ మూగజీవుని, నోరు లేని మూగజీవుని కాపాడిన దృశ్యాలు నేను చూశాను. మరి చూడండి, జనాలు, ప్రజలు అంటే మూగజీవాలు మరి విపత్తు సమయంలో మరి చెప్పినట్టుగా ఇందాక సారు మరి మనకి తుఫాన్ వచ్చి ఎంతో భయభ్రాంతులు అయిపోయాం. మరి బుడమేరు దాటాలంటే చాలా ఇబ్బంది పడిపోయి చాలా భయం పోయిందో ఉన్నాం. ఆ రోజు రాత్రి అనక పగలనక అక్కడే ఒక
బస్సు పెట్టుకుని వీళ్ళందరూ చాకచక్యంగా ప్రజల్ని ఇబ్బంది పడకుండా వాళ్ళని ఏదో విధంగా ఆహార పదార్థాలు కానీ అందించడంలో కానీ ఏదైనా సరే గుడివాడ పట్టణంలో మాత్రం మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మాత్రం ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. చాలామంది హ్యాపీగా సంతోషంగా అందరు బతుకున్నారంటే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళే. ఏదేమైనా సరే ఆంజనేయ గారి పరిరక్షణలో మీ సిబ్బందికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సారు దగ్గర మన గుడివాడ పట్టణం నుంచే 3 అవార్డులు తీసుకోవడం అంటే అది నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను గుడివాడ పట్టణంలో ఉన్నాను కాబట్టి. సరే, ఎనీహౌ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. మీరు అలాగే నిండు నూరేళ్ళు భగవంతుని ఆశీస్సులతో ఉండాలని మన టీం అందరూ ప్రజల తరపున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత అవకాశం ఇచ్చినా మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్. జక్కంపూడి ఆంజనేయులు గారు అదనపు జిల్లా అధికారి వారు, మన గుడివాడ అగ్నిమాపక కేంద్ర అధికారి. సారు 2007లో సర్వీస్లోకి వచ్చిన దగ్గర నుండి మన చింతలపూడి, వెస్ట్ గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, అలాగే విభజిత కృష్ణా జిల్లా కైకలూరు, మన స్టేషన్ గుడివాడ 4 స్టేషన్లు చేశారు. చేసేది 4 స్టేషన్లైనా సర్వీస్ ఎంటైర్లో ఇప్పటికీ కలెక్టర్ ప్రశంసా పత్రాలు 7, డిపార్ట్మెంట్ ప్రశంసా పత్రాలు 7, గుడ్ సర్వీస్ సర్వీస్లో 4 ఎంట్రీలు, 2022లో సేవా పథకం. అంటే సార్ యొక్క పనితనానికి నిదర్శనం ఇది. మన కృష్ణా నదిలో, ఉమ్మడి కృష్ణాలో ఉన్నప్పుడు పవిత్ర సంగమం దగ్గర పడవ బాల్తో పడ్డప్పుడు కూడా జగ్గయ్యపేట నుండి వచ్చి సార్ అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ దిగ్విజయంగా నిర్వహించినప్పుడు అప్పుడు ప్రశంసా పత్రం ఇచ్చారు. అలాగే మోహన్ స్పింటెక్స్ ఫైర్ సార్ హనుమాన్ జంక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నారు, అప్పుడు కూడా ప్రశంసా పత్రం వచ్చింది. దాన్ని పక్కన ఇండస్ట్రియల్కి వ్యాపించకుండా చేయడం జరిగింది. నిన్న బుడమేరు ఏదైతే వరదలు వచ్చాయో ఆ వరదల్లో కూడా అర్ధరాత్రి పూట మన చీఫ్ ఆఫీస్ నుండి తెలుగు రంగంలోనే వెళ్ళి అక్కడంతా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉండగా మరుసటి రోజు నైట్ హైదరాబాద్ నుండి వచ్చే బస్సు అక్కడ బుడమేరులో ఇరుక్కొని 22 మంది ప్రయాణికులు ఉంటే ఆ నైటు మన కేంద్ర సిబ్బంది అయినటువంటి శ్రీరామ్మూర్తి గారిని, అక్కడ నిర్దోలు ఫైర్ ఆఫీసర్ గారు, ఇంకా వెస్ట్ గోదావరి ఫైర్మెన్ని తీసుకొని సారు టీమ్ లీడర్గా వెళ్ళి అక్కడ ఆ ఫ్లోటింగ్లో వద్దన్నారు. బస్సుని బస్సుని ఎట్టొకట్ట వేరే జేసీబీలు అంటే కాదండి, ప్రాణం మనిషి విలువ ముందు మనకి అని వెళ్ళి ఆ 22 మందిని సేఫ్గా బోట్లో తీసుకురావడం వల్ల నిన్న రీసెంట్గా మనకి జరిగిన రిపబ్లిక్ డే వేడుకలో కృష్ణా జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మళ్ళీ ప్రశంసా పత్రం అందుకున్నాం. కనుక మన సారు ఎంత సర్వీస్ చేసి మనకి ప్రజల్లో గుర్తింపు తీసుకురావడం వల్ల సిబ్బంది తరఫున మేమందరం ఈరోజు సార్కి సన్మానం చేస్తున్నాం. ఈ సన్మాన ముఖ్య అతిథిగా మన సామాజిక కార్యకర్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ గారిని పిలవడం అయింది. అలాగే ప్రెస్ అకాడమీ సెక్రటరీ గారు రాజు గారిని మేమందరినీ ఇన్వైట్ చేసి సభ్యులు అందరి ఆమోదయోగ్యంతో మేము సార్కి సన్మానం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా మా సీనియర్ లీడింగ్ ఫైర్మెన్ యు శ్రీనివాసరావు గారిని కోరటం అయింది. వారు కూడా సభని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఏడిఎఫ్ఓ శ్రీ జె ఆంజనేయులు గారికి, వేదికనాథ్ మాచర్ రామకృష్ణ గారికి, మా తోటి సిబ్బంది, ఎల్ఎఫ్లో డ్రైవర్ సోదరులు, ఫైర్మెన్, హోంగార్డులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమము సన్మాన కార్యక్రమం ఏమిటంటే మొన్న 20వ రిపబ్లిక్ డే రోజున సార్కి గుడ్ సర్వీస్ గురించి కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు వచ్చినందుకు సంతోషము. తర్వాత సార్ మన కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట, కైకలూరు, గుడివాడ కేంద్రాల్లో పనిచేసినారు. అంతగా ముందు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి అగ్నిమాపక కేంద్రం ముందు పనిచేసి ఉన్నారు. అప్పుడు అక్కడ స్టేషన్ సిబ్బంది యొక్క మన్ననలు పొంది, మళ్ళా మన పై అధికారుల యొక్క మన్ననలు పొంది ఎన్నో విధములైన ప్రశంసా పత్రాలు పొంది ఉన్నారు. తర్వాత రీసెంట్గా మన జక్కంపూడి బుడమేలు వరదల్లో కూడా బస్సు వచ్చినప్పుడు 22 మందిని కాపాడినారు. తర్వాత అలాంటి ఆఫీసర్ గారి దగ్గర
మన సిబ్బంది చేయడం మన అందరికీ సంతోషకరము. మా సారు మరి ఈ సర్వీస్ గురించి చూస్తూ కూడా మన గురించి మంచి చెడు ఆలోచించి మొత్తం అంతా శుభ్రంగా చేస్తున్నారు. అది మన అందరికి సంతోషం. ఇంకా మరిన్ని అవార్డులు ప్రశంసా పత్రాలు పొంది ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్. మా మిత్రుడు సమాజ కార్యకర్త అయినటువంటి డాక్టర్ మాచర్ల రామకృష్ణ గారికి, అదేవిధంగా మా అగ్నిమాపక సిబ్బందికి, మరి ఇక్కడ చేసినటువంటి పత్రికా మీడియా మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన జిల్లా కలెక్టర్ అయినటువంటి డికే బాలాజీ గారు, అదేవిధంగా ఎస్పీ గారు గంగాధర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో నాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది నాకు ఈ జిల్లాలో వచ్చిన తర్వాత 3వ అవార్డు ఇప్పటి వరకు. నా సర్వీస్ మొత్తానికి 30 అవార్డు తీసుకోవడం జరిగింది. నాకు ఎప్పుడు ఈ విధంగా సన్మానం అనేది చేస్తానని కానీ వద్దని చెప్పాను. నాకు వచ్చిన 30 అవార్డుల్లో ఈ అవార్డుకి మా సిబ్బంది ప్రత్యేకంగా అడిగి నన్ను తగు ఒప్పించి ఈ యొక్క సన్మానానికి ఒప్పించడం జరిగింది. నాకు రాష్ట్రంలో అతి ముఖ్యమైన సేవా పథకం కూడా 2022లో ఇచ్చారు. అప్పుడు అడిగారు మా సిబ్బంది ఇలా సన్మానం చేద్దామనే ఉద్దేశంతో మనం ముందు ఉండడం జరిగింది. ఆ విధంగా మేము సర్వీస్ చేసుకుంటూ పోతున్నాం. మెయిన్ ముఖ్యంగా ఈ యొక్క అవార్డు ఇవ్వడం కారణం కూడా మన ఈ మధ్య కాలంలో బుడమేరులో మనకి వరదలు బాగా రావడం జరిగింది. ఆ వరదల్లో మా యొక్క సిబ్బంది చాలా కష్టపడడం జరిగింది. ఆ కష్టాన్ని గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన జిల్లా అధికారులు కానీ మాకు అవార్డులు ఇవ్వడం జరిగింది. మెయిన్ అందులో ఈ టాస్క్లో బుడమేరు టాస్క్లో అతి ముఖ్యమైన టాస్క్ అనేది 22 మంది బస్సులో చిక్కుకొని పోవడం జరిగింది. అర్ధరాత్రి 12 గంటలకి బస్సులో ఉండి ఆ బస్సు ఎవ్రీ 1 అవర్కి వాటర్ యొక్క ప్రవాహం పెరిగిపోతూ ఉంటుంది. తెల్లవారితే బస్సు కూడా మునిగిపోద్ది. అందులో ఉన్న ప్యాసింజర్ కూడా చనిపోవడం జరిగి అంత తీవ్రంగా వరద ఉధృతి వస్తుంది. అప్పుడు మాకు ఒక కాలర్ ఫోన్ చేసి, సార్ ఏ సిబ్బంది ఏ యొక్క డిపార్ట్మెంట్ ఎవరో మాకు రెస్పాండ్ అవ్వట్లేదు, లాస్ట్కి మీకే ఫోన్ చేసాం, త్వరగా వచ్చి మమ్మల్ని కాపాడమంటే మేము నైట్ వెళ్ళి ఆ యొక్క సిబ్బంది 22 మందిని మా దగ్గర ఉన్న సిబ్బంది అందరితో వెళ్ళి ఆ బోట్లతోటి నైట్ మేము 12 గంటలు స్టార్ట్ చేస్తే తెల్లగట్ట 3 to 4 అయ్యింది. మొత్తం అందరినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ ఒడ్డుకి తీసుకొచ్చి ప్రాణాలతో రక్షణ జరిగింది. అది చాలా ఆ నైట్ అసలు చెప్తే నమ్మరు, మా సిబ్బంది అందరూ ఒక 3 days 4 days నిద్ర లేకుండా ఆ యొక్క సర్వీస్ అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా అదే కాదు, ఓన్లీ వరదలనే కాదు, చెప్పినట్టు రామకృష్ణ గారు చెప్పినట్టు గుడివాడలో అగ్ని ప్రమాదాలు ఎలా వస్తున్నాయో అదేవిధంగా రెస్క్యూ కాల్స్ అంటే ఆవులు కానీ ఇలా గేదెలు కానీ ఎట్లాంటి కుక్కలు కానీ పడిపోవడం, ఏది మన డ్రైనేజ్లో పడిపోవడం కానీ ఆ యొక్క వాటిని సేవ్ చేయడం కానీ చాలా ముఖ్యంగా మా యొక్క సిబ్బంది అందరూ ఒక యూనిటీగా చేయడం జరిగింది. ఎందుకని చెప్తానంటే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అనేది ఏ ఒకరి వల్ల సాధ్యం కాదు. నేను ఒకరినే ఏం చేయలేను, అందరూ కలిస్తేనే చేయగలం. మీ రెస్క్యూకి వెళ్ళినా కానీ మా సిబ్బంది తోడు పబ్లిక్ కూడా, ఇప్పుడు గుడివాడలో కానీ ఫైర్ కానీ లేకపోతే రెస్క్యూ కానీ వెళ్ళినప్పుడు గుడివాడగా చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కానీ మా సిబ్బందితో బలంగా పబ్లిక్ కూడా వచ్చి సర్వ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఈ యొక్క లాస్ అనేది త్వరగా మనం తగ్గించగలుగుతాం. అదేవిధంగా మీరు చేసినది, ఎందుకంటే మాది ఎప్పుడైనా సరే ఫైర్ యాక్సిడెంట్ అయినా ఆ స్పాట్లోనే మేము గుర్తుంటాం, పబ్లిక్ కానీ ఎవరికైనా సరే. ఆ యొక్క గుర్తింపుని పబ్లిక్కి ప్రజలకి తెలియజేస్తున్నాను. మీడియా వాళ్ళకి మీరు అందరూ ప్రత్యేకంగా జరుగుతున్నాను. ఎందుకంటే మీ వల్లే మేము పబ్లిసిటీ అవుతున్నాం. ఫైర్ కాల్స్కి వెళ్తున్నారు, ఫైర్ అవుతుంది. ఎందుకంటే మాది అంతా ఒక 1 hour, ½ an hourలో అయిపోతుంది మాది పని. తర్వాత మళ్ళీ మాది ఎమర్జెన్సీ అయినప్పుడే తప్ప ఉత్తప్పుడు పబ్లిక్ మమ్మల్ని ఎవరు గుర్తించరు. గుర్తించే విధంగా మీ యొక్క మీడియా ప్రతినిధులు చేస్తున్నారు. మీరందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. వికేఆర్, విఎన్బి అండ్ ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ మరియు ఎంబీఏ విద్యార్థులకు గుడివాడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాగింగ్, సైబర్ క్రైమ్ మరియు మాదక ద్రవ్యాల దుష్ప్రభావంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరియు వక్తగా విచ్చేసిన గుడివాడ డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధీరజ్ వినిల్ విద్యార్థులకు ర్యాగింగ్ మరియు వాటి యొక్క అనర్థాలను గురించి వివరించారు. కళాశాలలో ర్యాగింగ్ పేరిట తోటి విద్యార్థులను మానసికంగా లేక శారీరకంగా వేధించడం జరిగితే అట్టి విద్యార్థులు భారతీయ
శిక్షా స్మృతి ప్రకారం చట్టరీత్యా శిక్షకు గురవుతారని తెలిపారు. ప్రతి విద్యార్థి తమ బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అనైతికమైన ర్యాంకింగ్ కు దూరంగా ఉండాలని ఉద్ఘాటించారు. నేటి సమాజంలో సైబర్ క్రైమ్ల బారి పడకుండా విద్యార్థులు, పెద్దలు వారి మొబైల్ ఫోన్లకు వచ్చే కాల్స్ మరియు మెసేజ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ ద్వారా చేసే నగదు లావాదేవీల విషయంలో అత్యంత శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ SHV ప్రసాదరావు, డీన్స్ విభాగాధిపతులు, విద్యార్థులు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు. ట్రూ గ్రూప్ అని వాళ్ళే పేడ్ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళే మిమ్మల్ని మభ్య పెడతా ఉంటారు. ఇలాగే మాకు చాలా కేసులు వస్తాయి. ఈవెన్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా, దోస్ బ్యాంక్ మేనేజర్స్ కానీ, రీజనల్ మేనేజర్స్ కానీ, వాళ్ళు ఇన్వెస్ట్ చేసి చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. ఐ హోప్ ఇవి నేను మీకు చెప్తుంది ఎందుకంటే మీరు వెళ్ళి ఇంకొక 5-10 మందికి చెప్తారని. చెప్తారా? ఓకే ఓకే, వెరీ గుడ్. థర్డ్ పాయింట్ మన ఎజెండాలో డ్రగ్స్. డ్రగ్ అంటే బేసిక్ గా ఇప్పుడు ఆల్కహాల్ ఈజ్ ఆల్సో డ్రగ్. కాకపోతే చాలా మందికి తెలియదు ఏంటంటే ఒక హై ఇచ్చాక అది మీకు డిప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఇది తెలుసా మీకు? ఒక డ్రగ్ 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్ లో మోస్ట్ కామన్ ఏంటంటే 4 మీకు డిప్రెషన్ క్రియేట్ చేస్తుంది డ్రగ్. దానివల్ల చాలా మంది వాళ్ళ లైఫ్ కోల్పోతారు, వాళ్ళు దాని మీద డిపెండ్ అయిపోతారు. అట్ వన్ స్టేజ్ దాని నుండి బయటికి రావడానికి రీహాబ్ సెంటర్కి వెళ్తారు, మళ్ళీ వస్తారు. ఇలా చాలా సినిమాల్లో కూడా చూస్తూనే ఉంటాం. దీన్ని గ్లోరిఫై చేయొద్దు. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ చాలా మంది ఏం చేస్తారు, కొంతమంది ఇక్కడ కాదు, ఇది మంచి కాలేజ్ అని చెప్పారు నాకు మీ సిఏ గారు, ప్రిన్సిపల్. వేరే కాలేజీల్లో ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తారు, అరే నువ్వు ఇది ఒకసారి ట్రై చేయి, లేకపోతే అమ్మాయి ఇది ఒకసారి ట్రై చేయి, బాగుంటుంది అని చెప్తాను. అది దే ఆర్ నాట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మీకు ఎవరు ఇలా ఎంకరేజ్ చేయరు. మీ మంచి కోరే వాళ్ళంతా వాళ్ళు ఏం చెప్తారు, అరే ఇది ట్రై చేయకు, లేదా ఇది ట్రై చేయొద్దు, ఇది ట్రై చేస్తే మనకి ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. షార్ట్ టర్మ్ గెయిన్, షార్ట్ టర్మ్ ఇంకా అబ్బాయిల నుండి ఒకళ్ళు, నేను జెండర్ న్యూట్రల్, హ్యాపీగా బయస్ ఉండదు, 2 ఎవరొకళ్ళు రండి. ఎలా ఇలా అయితే డిగ్రీ లెవెల్లోనే ఎవరు పార్టిసిపేట్ చేయకపోతే ఎలా? సరే, ఇంకొన్ని నేను మీకు చెప్తాను. బేసిక్ గా ఈ మధ్య ఏం చేస్తున్నారు, నేను మెయిన్ కాలేజ్ లో నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, అరే నువ్వు ఈ స్కీమ్ లో జాయిన్ అయితే నువ్వు ఇంకో 3 జాయిన్ చేపిస్తే నీకు డబ్బులు వస్తాయి, వాళ్ళు జాయిన్ చేసే కొద్దీ నీకు ఇంకా డబ్బులు వస్తాయి అన్నది. దాన్ని MLM స్కామ్స్ అంటారు. తెలుసా? ఎవరన్నా చేశారా మీ కాలేజీలో? లేదా? ఓకే. సో అలా ఎవరినో జాయిన్ చేస్తే మీకు ఫ్రీగా ఎంతో డబ్బులు వస్తే, డబ్బులు ఎవరికన్నా ఫ్రీగా వస్తున్నాయి. ఆ గుండంకులు చెప్తాడు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని. సో డబ్బులు నిజంగానే ఎవరికి ఊరికే రావు, అది గుర్తుపెట్టుకోండి. MLM స్కామ్ జరుగుతుంటే మీరు ఎంకరేజ్ చేయద్దు. 2, మీరు రివ్యూస్ చేస్తే మీకు డబ్బులు ఇస్తాము అని ఇంకో స్కామ్ నడుస్తుంది. వాడు ఏం చెప్తాడు, మీరు రివ్యూస్ రాస్తే మీకు డబ్బులు ఇస్తామని ఒక ఫేక్ వాలెట్ లాగా వాళ్ళే క్రియేట్ చేస్తారు. దాంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తారు. సపోజ్ 20,000 డిపాజిట్ చేశాక, 20,000 మీరు వర్క్ చేశామని వచ్చాక మిమ్మల్ని ఇంకో 10,000 ఇస్తే అన్ని కలిపి రిలీజ్ చేస్తామని చెప్తారు. అది ఆ డబ్బులు, ఆ 20,000 రావు, మీ 10,000 రావు, మొత్తం కలిపి మీకే లాస్ ఉంటుంది. సో డబ్బులు ఫ్రీగా అయితే ఎవ్వరికి రావు. ఓకే. రెండోది, అన్నోన్ వీడియో కాల్స్ అటెండ్ చేయద్దు. వాట్సాప్ లో +44 కానీ +22 కానీ ఇలాంటి నెంబర్స్ తో వస్తాయి కొన్ని. అవి అటెండ్ చేస్తే మెయిన్ అబ్బాయిలు రకరకాల టెంప్టేషన్స్ ఉంటాయి. సో అలాంటి క్లిక్ చేస్తే మీరే ఇరుక్కుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ వీడియో కాల్ లో మిమ్మల్ని ట్రాప్ చేసి మిమ్మల్ని ఎక్స్టార్షన్ కి వాడుకుంటారు అనమాట. సో ఐ హోప్ ఐఎమ్ వెరీ క్లియర్ ఇందులో. మూడోది, బేసిక్ గా స్టాక్ మార్కెట్ స్కామ్స్. మీరు యూట్యూబ్ వీడియోల్లో కానీ, బయట మీకు వాట్సాప్ ఫార్వర్డ్ లో కానీ, అసలు నాకు తెలియకుండా కొంతమంది నన్ను టెలిగ్రామ్ గ్రూపుల్లో యాడ్ చేసేస్తారు. అది ఏం గ్రూప్ నాకు కూడా తెలియదు. సో రోజు కూడా సైబర్ కాలం అని కొత్త రకాలుగా తయారవుతుంది. ఇలాంటివి జరగాలి, ఇలా చేస్తే
మనం ఎవరైనా ఉండాలి, చాలా నాలెడ్జ్ కలిగి ఉండాలి. అవసరం అడిగే వాళ్ళకి అడగ ఉందా లేదా, ఇలా అభిప్రాయాలు తెలుసుకోవాలి. అసలు అనాల్సిన థింగ్స్ చూడడం వెళ్ళకూడదు, ఎవరికి వంటికి చెప్పకూడదు. సైబర్ నేరాల పట్ల ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాం. మన చుట్టుపక్కల మన ఇంట్లో వాళ్ళని, మనతో తిరిగే వాళ్ళని, మన కింద పనిచేసే వాళ్ళని, ఎవరిపైన అందరికీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు చదువుకున్నారు కాబట్టి ఈ యొక్క మెసేజ్ మీకు రాయాలి, మిగతా వాళ్ళందరికీ చాలా పడుతుంది. చదువుకోని వాళ్ళకి వాళ్ళు మనుషులు వాళ్ళకంటే కష్టంగా ఉంటుంది. సో వాళ్ళు మిగతా వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. సో మీరు ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాలి. ఓకేనండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘంటసాల నాగభూషణం వైశ్య అన్నదాన సత్రం ఆధ్వర్యంలో పేద వైశ్య విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్షిప్ల పంపిణీ. నూతనంగా వాసవి స్కూల్ ప్రారంభానికి ఎమ్మెల్యే సహకరించాలని కోరిన వైశ్య ప్రముఖులు. లారీ ఓనర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు పలు సూచనలు అందజేసిన డిఎస్పీ ధీరజ్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.